నమస్కారం అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ టు అన్ విద్యకి. ఈ రోజు మనం హస్సాముద్రికంలోని మరో ఎపిసోడ్ తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మనకి ఆయు ప్రమాణం ఒక మనిషిలో ఎంతవరకు ఉంటుంది, ఎలా ఉంటుంది అని చెప్పగలమా? హస్సాముద్రికంలో ఈ రేఖలు వాటి గురించి కొంచెం క్లుప్తంగా వివరించగలరా? అవునండి. ప్రధానంగా ఈ జీవన రేఖ గురించి మీరు అడిగిన ప్రశ్న చాలా ఉదాహరణగా ఉంది. ఏంటంటే చాలా చోట్ల కూడా ఇవి జనరల్గా ఎవరడిగినా సరే అమ్మాయి పెళ్ళి, పిల్లాడే ఉద్యోగంతో పాటు తనకి ఆయుష్ ఎంత ఉంది అని తెలుసుకోవాలని అడుగుతూ ఉంటారు చాలామంది. మనకి ప్రధానంగా ఆయుష్నే తెలుసుకునే రేఖతో పాటు దాంట్లో మనం ఆరోగ్యం తెలుసుకోవచ్చు, అనారోగ్యం తెలుసుకోవచ్చు, అందులో ఏమన్నా వస్తే హాస్పిటలైజ్ అవ్వడం అయితే తెలుసుకోవచ్చు. ఆఖరికి ఏంటంటే కొన్ని అంటే మనకి ఎండింగ్ కూడా బెడ్ రెడీగా వెళ్తారా, మామూలుగా వెళ్తారా అని కూడా మనకి హస్సాముద్రికంలో సూచన మాత్రంగా తెలియజేయటం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రధానంగా 3 రేఖలు ఉంటాయి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఆయుష్ సంబంధంగా తెలుసుకోవాలి అంటే ఏంటంటే ప్రధానంగా మనకి దీనిని జీవన రేఖ అంటారు. అంటే ఇంగ్లీష్లో లైఫ్ లైన్ అంటారు కదండి, లైఫ్ లైన్. ఈ లైఫ్ లైన్ ద్వారా మీరు అడిగినటువంటి ఆయుష్ అనేది తెలుసుకోవడానికి ఆధారపడుతుంది. దీని తర్వాత దీనిపైన ఉండేదని ఏమంటారంటే దీన్ని హెడ్ లైన్ అంటారు. హెడ్ లైన్ అంటే ఏంటంటే మనకి మస్తిష్క రేఖ అని కూడా అంటారు. అలాగే ఈ పైన ఉన్నదాన్ని హృదయ రేఖ, హార్ట్ లైన్ అంటారు. మీకు ఇందులో ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా శరీరంలో హృదయం కింద ఉంటుంది, హెడ్ పైన ఉంటుంది. కానీ సాముద్రికంలో ఏంటంటే మీరు ఫండమెంటల్ గుర్తుపెట్టుకోవాల్సింది మస్తిష్క రేఖ ఏదైతే హెడ్ లైన్ ఉంటుందో ఇది కింద ఉంటుంది, హృదయ రేఖ, హార్ట్ లైన్ ఎప్పుడు కూడా పైన ఉంటుంది. ఇది హస్సాముద్రికంలో మీరు ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం. ఇంకో 3వ పాయింట్ ఏంటంటే ఎప్పుడూ కూడా ఈ రేఖ కంటే ఈ రేఖ సన్నగా ఉంటేనే ఆయుష్ బాగుంటుంది. మామూలుగా ఏంటో అంటారు రేఖ జర్రిగుడ్డులాగా ఉందయ్యా నీకేం ఇబ్బంది లేదని. ఈ జర్రిగుడ్డులాగా ఉండటానికి జర్రిలాగా ఉండటం ఏంటంటే అవును కాళ్ళజర్రి ఉంటుంది కదా అలా ఉందని. కానీ ఏంటంటే సాముద్రిక లక్షణాలు బట్టి ప్రధానంగా చెప్పేది ఏంటంటే జీవన రేఖ సన్నగా ఉంటేనే ప్రశస్తము. ఈ 2 రేఖల్లాగా లావుగా ఉండకూడదు. ఈ 2 లావుగా ఉండాలి, బలంగా ఉండాలి, జరుగుడులాగా ఉండాలి. కానీ ఈ రేఖ ఎప్పుడూ కూడా మనకి థిన్గా, సాఫ్ట్గా ఎప్పుడైతే బ్రేకేజ్ లేకుండా ఉంటుందో దాన్ని పర్ఫెక్ట్ ఆయుష్ కింద, పర్ఫెక్ట్ ఆరోగ్యం కింద మాత్రమే మనం చెప్తాం తప్పితే ఇది మొద్దుగా ఉంటాం కానీ, గొలుసులుగా ఉంటాం కానీ, లావుగా ఉండటం వల్ల ఏమవుతుందంటే అది మనం ప్రిఫరబుల్గా చెప్పం. అది ఇంక ఇందులో ఆయుష్ అనేది ఏంటంటే మీకు ప్రధానంగా మన జ్యోతిష్ శాస్త్రంలో తీసుకుంటే మన దశాంతర దశలు వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ దశాంతర దశలు అన్నీ కూడా అంటే గురువుకి 16 ఏళ్ళు అనుకోండి, శనికి 19 ఏళ్ళు, తర్వాత రాహువుకి వచ్చేసేసి 18 ఏళ్ళు, లేకపోతే ఇట్లా వేసుకుంటూ మీరు ఏదైతే వెళ్తుంటారో మీకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ కలిస్తే చంద్రదశ 10 ఏళ్ళని, కుజదశ 7 ఏళ్ళు ఇట్లా వేసుకుంటూ వెళ్తే మొత్తం అన్ని దశాంతర దశలు అంటే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి అన్ని మహర్దశలు కంప్లీట్ కావటానికి ఉండేటువంటిది 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాలు అనేది మనిషి ఆయుష్ ప్రమాణంగా చెప్పడం జరిగింది. అంటే మనిషి పూర్ణాయుర్దాయము 120 సంవత్సరాలు. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఆయుష్ కొంచెం వేరియేషన్గా ఉండొచ్చు. ఎందుకంటే అప్పటికి శారీరక దారుఢ్యం కానీ అప్పటికి ఇప్పుడు ఎందుకంటే మీకు ఆంజనేయ స్వామికి విశ్వరూపం చూపించమని అడుగుతారు. ఏది ద్వాపరయుగంలోకి వచ్చి కృష్ణుడి తత్వంలోకి వచ్చారు భీమసేనుడికి కనిపిస్తాడు ఆంజనేయ స్వామి. నువ్వు విశ్వరూపం సీతాదేవికి చూపించావు కదా, నాకు ఇక్కడ చూపించమంటే ఇప్పుడున్నటువంటి కెపాసిటీలో భూమి ఇప్పుడు ఇది చూపించడం జరగదు. అంటే ఏంటంటే మీకు ఎందుకు జస్ట్ మీరు సాలార్జీ మ్యూజియంకి వెళ్ళారనుకోండి హైదరాబాద్లో,
మీకు స్పష్టంగా ఏం కనిపిస్తుంది అంటే అక్కడ ఉన్న బాడీస్ అన్ని కూడా ఏది చూసుకున్నా సరే మీకు ఈ 7 feet 7.5 feet 8 feet ఉన్న మనిషికి సరిపోయే దారుఢ్యం అంటే ఇప్పుడు మనం ముగ్గురు పడతాం అందులో ఒక్కొక్క వీటిల్లో డ్రెస్సుల్లో చూస్తే. అంటే ఏంటంటే ఇవి గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతుంది. అయినప్పటికీ కూడా మనం ఇప్పుడు 100 ఏళ్ళు 110 ఏళ్ళు కూడా పూర్ణాయుధాయంగా చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి ఏంటంటే దీన్ని 12 ముక్కలు అంటే ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కొలత వేసుకుని ఈ స్ట్రైట్ లైన్ లో కొలత వేస్తే తక్కువ ఉంటుంది. ఇది ఎలా ఉందో దారం తీసుకుని ఈ దారం ఈ వంకర తీస్తే ఉందంటే ఈ వంకరతో వేసి స్కేల్ మీద వేసినప్పుడు ఈ స్ట్రైట్ లైన్ తీసిన దానికంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. దీన్ని మీరు ఈక్వల్ గా ఒక 12 భాగాలుగా గనక పంచుకున్నట్లయితే అంటే 12 భాగాలుగా విభజించినట్లయితే ఒక్కొక్క భాగాన్ని 10 సంవత్సరాల ఆయుష్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ 10 సంవత్సరాల ఆయుష్ని వేసుకుని మనకి ఇందులో ఉన్నటువంటి ఈ రేఖ ఎక్కడ దాకా ఉంటుంది అనేది ఏంటంటే మనకి కింద నుంచి పైకి రాదు, మనకి చెట్టులాగా కింద నుంచి పైకి రాదు. మనకేంటంటే ఏదో శ్లోకంలో అంటారు చూడండి, ఊర్ధమూల మదశాకం. దాని హెడ్లైన్ గనక హాట్ లైన్ ఎలా అయితే గనక హెడ్లైన్ కింద ఉంటుంది, హాట్ లైన్ పైన ఉంటుందని చెప్పాను. ఇది ఊర్ధమూల మదశాఖం అన్నట్టు ఏంటంటే మూలం ఇక్కడ ఉంటుంది, వేళ్ళు ఇక్కడ ఉంటాయి, తల ఇక్కడ ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి కొలత వేసుకుంటూ రావాలి, కింద నుంచి పైకి ఉండదు రేఖ. అది మనం ప్రతి రేఖను చూసినప్పుడు అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది చూసుకుంటే మీకు కరెక్ట్ గా ఐడెంటిఫికేషన్ అవుతుంది. అంటే ఏంటంటే ఇక్కడి నుంచి 0 ఏజ్గా వేసుకుంటే ఇక్కడ దాకా మొదటి మణిబంధన రేఖలు ఏంటంటే మణిబంధన రేఖలు అంటారు. ఇక్కడ మీకు ఊరికే ఒక 2 3 కొంతమంది 2 ఉంటాయి, కొంతమంది 3 ఉంటాయి, కొంతమంది 4 ఉంటాయి, వాటికి వేరే ప్రెడిక్షన్ ఉంది. ఇక్కడ నుంచి అంటే ఏంటంటే ఇది మనకి గురుస్థానంగాను, ఇది శుక్రస్థానంగా అనుకుంటే, ఇది కుజస్థానం అనుకుంటే, ఈ కుజస్థానానికిను గురుస్థానానికి మధ్యలో ఏర్పడేటువంటి ఈ స్థానం నుంచి ఇక్కడ మీకు ఏదైతే వస్తుందో దీన్ని జీవన రేఖ అంటారు. ఇది స్టార్టింగ్ అవుతుంది, ఇది ఎండింగ్ అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది 120 అవుతుంది. ప్రతి 12 గంటలకి ఒక్కోటి 10-17 సంవత్సరాలు వేసుకుని ఇది ఎంతవరకు ఉంటే దాన్ని ఆయుష్ ప్రమాణంగా సూచించటం జరుగుతుంది. అంటే ఏంటంటే సూచన, ఇండికేషన్ మీన్స్ ఏంటంటే అప్పటిదాకా ఈజ్ ఎలిజిబుల్ టు లివ్ అంటే ఏంటంటే జీవనం సాగించటానికి సావకాశాన్ని ఇక్కడ తెలుపుతుంది. ఇందులో మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జీవన రేఖ పొడుగ్గా ఉంటే వాడికి ఆయుష్ పెరగటం కానీ, జీవన రేఖ తక్కువగా ఉంటే ఆయుష్ తక్కువగా ఉండటం కానీ కాదు. వాడికి ఆయుష్ తక్కువగా ఉంటే జీవన రేఖ తక్కువగా ఏర్పడుతుంది. వాడికి దీర్ఘాయుష్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ దీర్ఘాయుష్ ఉంటుంది. అంటే మీకున్నటువంటి జాతక పరంగా మీకు ఉన్నటువంటి ఫలితాలను అనుసరించి ఇక్కడ రేఖ ఏర్పడుతుంది తప్పితే రేఖ ఇలా ఉండటం వల్ల ఫలితాలు ఉండదు. అంటే మీకు బీపీ ఎంత ఉందో, షుగర్ ఉందో అనేది మెడికల్ రిపోర్ట్ చెప్తుంది. మెడికల్ రిపోర్ట్ లో మార్చినంత మాత్రాన అది ఏర్పడదు. అంటే అది మీకు ఇండికేట్ చేయటం కోసం మెడికల్ రిపోర్ట్ చూసి మీకు ఈ జబ్బు నేను ఎలా చెప్తారో అలా చెప్పడం కోసం ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ రేఖ ఇలా ఉండటం వల్ల వాడికి జరగదు, వాడికి అలా ఉండటం వల్ల ఇక్కడ రేఖ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఈ రేఖలు కూడా మీకు 7 years కి మారుతూ ఉంటాయి. ఈ ప్రామాణికంగా ఏంటంటే మీరు 7 ఏళ్ల ముందు కనుక ఎవరన్నా చాటా చెప్తారు, ఇప్పుడు అందరూ రకరకాల ఫోటోలు తీసుకుంటున్నారు కదా, సెల్ఫీలు. అలా తీసుకున్నది కనుక మీరు చిన్నప్పటి ఫోటో ఏదైనా హస్త సాముద్రికం మీకు ఉన్నది కనుక హస్తం ఉన్నది ఫోటో తీసి చూస్తే అప్పటికి ఇప్పటికీ కూడా అంటే 7 years కంటే కరెక్ట్గా 7 ఏళ్ల తర్వాత టక్కని రేఖ మారుతుంది కదా. గ్రాడ్యువల్ గా 7 years ముందుకి ఇప్పటికీ అది మార్పు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. వాడి లైఫ్ లో జరిగేటువంటి అంటే పుట్టుకతో కొన్న బిఎఫ్ తో స్టార్ట్ అవుతారు. ప్రతి మనిషికి కూడా ఏంటంటే ఇంత బిఎఫ్ అంటే ఏంటంటే ఇంత పుణ్యము, ఆ పుణ్యం ప్రకారం ఇంత ఉంటుందని. కానీ అచ్యుత్కటై పుణ్య పాపై ఇహమేవ ఫలముచ్యతే అన్నారు. అత్యంత పాపం గాని అత్యంత పుణ్యం గాని ఈ జన్మలో చేసిన వాళ్ళ మిగతా రేఖలతో పాటు జీవన రేఖ కూడా పెరగచ్చు, తగ్గచ్చు, అందులో గొలుసులు ఏర్పడచ్చు, అందులో ఉన్నటువంటి గొలుసులు పోరుపై ప్లైన్ గా రావచ్చు. ఇవన్నీ కూడా ప్రమాణకంగా తీసుకుంటాం. జీవన రేఖ మనకి ఆయు ప్రమాణం ఎంత ఉంటుంది అని చాలా క్లుప్తంగా వివరంగా చెప్పారు. చాలా ధన్యవాదాలండి. మనము ఈ ఇండికేషన్స్ అని మీరు ఏదైతే చెప్పారో అవి మనం వచ్చే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో ఎపిసోడ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసి ఇంకొంతమందికి షేర్ అయ్యేటట్టు చూడండి. ధన్యవాదాలు.